మనం ప్రస్తుతం జుబ్లీ చెక్ పోస్ట్లోని పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాము. ఇక్కడ వాహనాలు మాత్రం క్యూ లైన్లు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, అంటే ఇక్కడ 2-3 పెట్రోల్ బంకులు చూసిన తర్వాత కూడా ఇక్కడ చూస్తే ఒక పెట్రోల్ బంక్లో ఇంత డీజిల్ పెట్రోల్ ఉన్నట్లే మనకు అనిపిస్తుంది. ఇక్కడ భారీగా వాహనాలు అయితే మాత్రం ఇక్కడ స్తంభించడం అనేది అయితే జరిగింది. సో మనం ఇప్పుడు చూస్తున్నాము, ఇక 2 వీలర్స్ 4 వీలర్స్కి సంబంధించిన వెహికల్స్ అయితే ఇక్కడ భారీగా అయితే నిల్చున్నాయి. మరి ఇక్కడ పరిస్థితి ఏముంది అని చెప్పేసి వాళ్ళ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మరి పెట్రోల్ డీజిల్కి సంబంధించి కొరత ఉంది అని చెప్పేసి పబ్లిక్ అనుకుంటున్నారు. మరి ఇక్కడ కూడా ఈ పరిస్థితి అయితే మనం చూస్తే ఆ విధంగానే మనకు ఇక్కడ కొరత కనిపించినట్లనే మనకైతే కనిపిస్తుంది. సో అంటే ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా ఇక్కడ వెహికల్స్ ఆగడం అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. దీన్ని బట్టి మనం చూడవచ్చు. మరి ఇప్పుడు ఏమంటారో కొంతమంది అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, పెట్రోల్ దొరుకుతుందా? లేదన్న, అంత గబ్బు చెప్తున్నారు. లేదన్న. అంటే ఇప్పటి వరకు ఎన్ని పెట్రోల్ బంకులు తిరిగినాయి? ఇప్పుడు కింద ఉన్నాయి కదా, యూసఫ్ కూడా మెట్రో దగ్గర ఆడ 2, ఇక్కడ ఏడమంటావు ఈడ TV9 దగ్గర ఆడలేదు, మళ్ళా శ్రీనగర్ కాలనీలో ఇప్పటికి 4 తిరిగినా దొరకలేదు. ఏమన్నా రేటు ఏమన్నా పెరిగిందా? ఏమో అన్న, ఇప్పటికైతే ఏం పెంచలేదు. ఓకే, రైట్. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ కొన్ని చోట్ల తిరిగినా కానీ పెట్రోల్ కనిపించడం లేదు అని చెప్తున్నారు. మరి ఇప్పుడు కొన్ని బంకులలో అయితే పూర్తిగా లేదు అనే మాటనే మాట్లాడుతున్నారు, బంద్ చేసుకున్నారు అని చెప్పేసి వాళ్ళే పబ్లిక్ చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మరి ఇంకా కొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అన్న చెప్పండి అన్న, ఇంతకుముందే బంక్ అని పోయారా, ఇదే బంక్ వచ్చిర్రా? 3 బంకులు తిరిగిరా? మరి ఎట్లా ఉంది పెట్రోల్? ఫుల్ రష్ ఉంది. పెట్రోల్ ఉందేమో ఫుల్ రష్ ఉంది. అక్కడ వదిలేసుకొని ఇక్కడికి వచ్చింది. ఇక్కడ కొంచెం రష్ తక్కువ ఉంది. రేట్ అయితే సేమ్ రేట్. రైట్ మేడం, చెప్పండి మేడం, ఎక్కడి నుంచి వస్తున్నారు? గచ్చిబౌలి నుంచి. ఏమన్నా పెట్రోల్ బంకులు జామ్ కనిపించింది ఎక్కడన్నా? ఏం లేదు, అనవసరంగా ఎవరెవరో స్ప్రెడ్ చేస్తున్నారు. అంతేనా? ఏం లేదు. ఓకే అన్న, చెప్పండి అన్న, ఏందన్న పరిస్థితి ఏంది పెట్రోల్ బంకులలో? ప్రస్తుతానికైతే కొంచెం ఫ్రీనే ఉంది, అది ఇబ్బంది ఏం లేదు. ప్రస్తుతానికైతే 2-3 డేస్ నుంచి కొంచెం అయితే ఇబ్బంది పడ్డాము. ప్రస్తుతానికైతే కొంచెం ఫ్రీగానే ఉన్నాయి. కాకపోతే కొన్ని పెట్రోల్ బంక్స్ అన్ని బంద్ ఉన్నాయి. కూడా అది, అలాగే జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 దగ్గర మెట్రో స్టేషన్ అది కూడా క్లోజే ఉన్నాయన్నమాట. ఇదైతే ఓపెన్ ఉంది, ఫ్రీగానే ఉంది, మీరు చూడవచ్చు. అవును అన్న. మరి ఇప్పుడు పెట్రోల్ బ్లాక్లు అమ్ముతారు అంటారు, ఇది నిజమేనా? నేనైతే ప్రస్తుతానికి ఇప్పటివరకు అయితే చూడలేదు బ్లాక్ అనేది. కాకపోతే పబ్లిక్ ప్యానిక్ అవుతున్నారు అంతే అనిపిస్తుంది. అంతే లాస్ట్ టైం అయినట్టు సేమ్ ఇలాగే ఈసారి కూడా పబ్లిక్ ప్యానిక్ అయ్యి ఎక్స్ట్రా తీసుకెళ్ళడం వల్ల వాళ్ళ దగ్గర షార్టేజ్ అలా అయ్యి ఇబ్బంది అవుతుంది. ఎట్లా వాళ్ళు కూడా చెప్తున్నారు కదా, పెట్రోల్ పంప్ వాళ్ళు కూడా, ఎంప్లాయీస్ కూడా చెప్తున్నారు, మీరు ఒకటేసారి ప్యానిక్ అవ్వడం వల్లనే మీకు ఇలాంటి ఇష్యూస్ అవుతున్నాయని చెప్పేసి. మరి ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ మీద ఎఫెక్ట్ పడితే పెట్రోల్ లేదని తెలంగాణలో ఇంతగానం కొరత వస్తుంది అని చెప్పేసి ఎందుకు ఇంతగానం కస్టమర్స్ ఇంత అదనంగా, అంటే ఇప్పుడు ఎవరైతే ఒక 500 పోసుకుంటారో 1000 రూపాయలు కూడా బండ్లలో పోసుకునే పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? పబ్లిక్ ప్యానిక్ అవుతుందండి, అంతే సింపుల్. ఏం చెప్పలేము, పబ్లిక్ ప్యానిక్ అవుతున్నారు, అంతా బాగానే ఉంది, ప్యానిక్ అవుతున్నారు పబ్లిక్ అంతే. ఇది పరిస్థితి. అన్న చెప్పండి అన్న, గతంలో ఇంకా ముందు ఏ బంకన్న పోయారా ఇప్పుడు అసలు ముందు? లేదు, డైరెక్ట్ ఇక్కడికే వచ్చారు. మా పెట్రోల్ కొరత ఉందా? లేదు, వేరే దగ్గరికి వచ్చా, అక్కడ పెద్ద లైన్ ఉందంటే ఇటు వచ్చా. అవునా? కొరత కనిపిస్తుందా పెట్రోల్ది? ఇది ఈ ఎఫెక్ట్ మనకు అనిపిస్తుందా అన్న? పెట్రోల్ కొడుతున్నారు కదా, గట్టిగా తెలుస్తుంది. లాస్ట్ టైం ఇట్లానే అన్నారు, అది మొత్తం ఫేక్ ఇది అయ్యింది. ఇప్పుడు నిజంగా ఉందో అబద్ధం ఉందో కూడా తెలియట్లేదు. ఏమన్నా మరి పెట్రోల్ ధరలు ఏమన్నా పెరిగినట్లు అనిపిస్తుంది అన్న? పెంచారా? తెలియదు, ఇప్పుడు చూడాలి. అవునా? 2 రోజుల నుంచి ఏం పోసుకోలే? లేదు, ముందు లక్కీలీ ముందుంది కాబట్టి ఇప్పుడే వచ్చా, ఇప్పుడే ఉందా ఎంత ఉందో కూడా తెలీదు. అది అంటే ఇక్కడ కొంత ఉపశమనే కనిపిస్తుంది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి ఇంకా కొంతమంది అడిగి తెలుసుకుందాం. అన్న ఎక్కడి నుంచి వస్తున్నావే? నేను ఇక్కడ జూబ్లీస్ అన్న. ఏందన్నా మరి పెట్రోల్ కొరత ఉందంటారు, నిజమేనా? ఏంటన్నా పెట్రోల్ బంకులకు ఎట్లా ఉందన్న? రష్ ఎట్లా ఉంది? ఎక్కువగా ఉందన్న, రష్గానే ఉంటుంది. ఒకసారి రష్ ఉంటుంది, ఒకసారి ఖాళీగా ఉంటుంది. అవునా? మరి దొరుకుతలేదు పెట్రోల్ అని చెప్తున్నారు కదా జనాలు. దొరుకుతుంది అన్న, పెట్రోల్ దొరుకుతుందా? అన్న చెప్పండి అన్న, ఎట్లుందన్న సమస్య ఏంటన్నా ఈ పెట్రోల్ది? చాలా ఈ 2-3 రోజుల నుంచి కూడా
తర్జనం మర్జనం పడుతున్నారు జనాలు. 2 రోజులు కష్టపడినాం కానీ ఇవాళ అయితే ఏం లేదు. ఇవాళ కొంచెం తగ్గింది ఇవాళ. తగ్గిందా? మీ వచ్చే దారిలో ఎక్కడన్నా పెట్రోల్ బంకులు బంద్ కానీ రష్ కానీ కనిపించారా? ఇందాక మాదాపూర్లో కనిపించింది, తర్వాత క్లోజ్ అయింది. ఇప్పుడు మంచిగానే దొరుకుతుంది. ఇప్పుడు లైన్ లేదు కదా అంతా. సరే, తక్కువనే ఉంది. ఏమన్నా రేటు కూడా ఏమన్నా జంప్ చేసారా? రేట్ గురించే ఇది బంద్ మొత్తం అందుకు అంటున్నారు. అంత పెంచుతారా అని చెప్తుంటే అది దానికోసమే ఆపినరా అని చెప్పినారు. ఏమో మళ్ళీ తెలియదు. మరి ఇట్లయితే కష్టం కదన్న, చాలా ఇబ్బంది అవుతుంది కదా. కష్టం అయితే కూడా వేయాలి, కష్టం లేకపోయినా కూడా వేయాలి కదా. కొరత ఏమి అయితే బయట వాళ్ళు చెప్పేది అయితే ఏం లేదు, ప్రభుత్వం చెప్పేది. కానీ పెట్రోల్ బంకులు మాత్రం చాలా ఇబ్బందిగానే ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది. చాలా ఇబ్బంది ఉందా? మొన్న అయితే ఇక్కడ బయట అక్కడ దాకా ఉంది లైను. అక్కడ కింద జూబ్లీస్ రోడ్ నెంబర్ 5లో మొత్తం క్లోజ్ చేశారు. ఎక్కడ చూసినా క్లోజే ఉంది. ఇక్కడ ఒక్క దగ్గరే ఉంది, జూబ్లీ చెక్ పోస్ట్లో దొరుకుతా ఉంది. అది కూడా ఈరోజు కొంచెం ఒక రకంగా ఫ్రీగా ఉంది. మొన్న అయితే అక్కడ దాకా ఉంది. చాలా ఇబ్బంది. పెంచిరా అన్న? రేటు పెంచిందా? రేట్లు ఏం పెంచలేదు, ఓకే ఉంది. ఇంతకన్నా పబ్లిక్ ఇంత హడావిడి ఎందుకు చేస్తున్నారు? పెట్రోల్ ఉండంగా ఇక్కడ అది ప్రాపగండా అనుకుంటాను నేనైతే. ప్రాపగండా అది చేశారు, వాంటెడ్లీ చేస్తున్నారు. కొందరు అంటున్నారు డీలర్స్ దగ్గర ఉన్నాయి కానీ మాకు ఇవ్వట్లేని ఎవరు అంటున్నారు. కొందరు అట్లా అంటున్నారు. అంటే నాకు తెలీదు, పేపర్లో వస్తుంది అట్లా. ఈరోజు కూడా పేపర్లో చూస్తే అంతా ఫ్రీగానే ఉంది, మీరు చూసుకోవచ్చు అంటున్నారు. బట్ స్టిల్ ఇప్పుడు అక్కడ లేదు. జూబ్లీ రోడ్ నెంబర్ 5లో ఫుల్ ప్యాక్ ఉంది అక్కడ. ఇక్కడైతే కొంచెం ఫ్రీగా ఉంది. ఆల్మోస్ట్ బంద్ చేశారు, కొట్టుకుంటున్నారు. మరి మీరే చెప్పాలి అది ఎట్లా అనేది. థ్యాంక్ యూ. ఓకే, ఇది పరిస్థితి. అంటే ఇక్కడ పెట్రోల్ మాత్రము పుష్కలంగానే ఉంది అని చెప్పేసి కూడా ఇక్కడ వీళ్ళు కస్టమర్లు కూడా చెప్తున్నారు. కానీ కావాలని కొంతమంది డీలర్లు మాత్రము పెట్రోల్ బంకులు ఓపెన్ చేయడం లేదు, వచ్చిన దాన్ని మాకు అందియడం లేదు అని చెప్పి చెప్తున్నారు. కానీ ఇక్కడ రేట్లు అయితే ఏం పెరిగిన పరిస్థితి అయితే కనిపిస్తలేదు అని చెప్పి చెప్తున్నారు. రోడ్ నెంబర్ 5లో కావచ్చు, ఇసుగూడలో కావచ్చు, ఇక్కడ రోడ్ నెంబర్ 12లో కావచ్చు, దాదాపు కొన్ని బంకులు మాత్రము పెట్రోల్ నో స్టాక్ బోర్డులను పెట్టుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అని చెప్పేసి వాహనదారులు చెప్తున్నారు. కొంతమంది సూచించిన దాన్ని ప్రజలు అనవసరంగా అదనపు తీసుకుంటున్నారు. ఒకటికి 2 తీసుకున్నట్లు అనిపిస్తుంది. అంటే ఒక 2 లీటర్లు పోసుకునే వాళ్ళు 4 లీటర్లు పెట్రోల్ పోసుకొని తప్పుతో పట్టిస్తున్నారు అని చెప్పేసి కూడా వారు స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పటి వరకైతే డీజిల్ పెట్రోల్ ధరలు అయితే ఏం పెరగలేవు అని చెప్పేసి కూడా కస్టమర్లే చెప్తున్నారు. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.